రవి కిషోర్ అని కామెంట్ పెట్టాడు. గొరిల్లారా 70 సంవత్సరాలు బ్రతికితే మనిషి మరి సదాకాలం నరకంలో ఎటువంటి 70 కాలం చేసిన పాపాలకి ఎందుకు అంత క్రూరుడు ఎందుకు అంత సైకో ఏంటి అనేది ప్రశ్నించారు. వెరీ గుడ్. మనం చేసే పాపాలన్నవి ఈ 60, 70, 80 సంవత్సరాలను చేస్తాము అంటే ఈ నిత్యత్వంతో పోల్చుకున్నప్పుడు 60, 70 సంవత్సరాలు చిన్నది కదా. కాబట్టి ఇంత చిన్న ఆయుష్కాలంలో చేసినటువంటి పాపాలకి దేవుడు శాశ్వతమైనటువంటి నరకాన్ని ఇవ్వడం ఏంటి, ఎక్కడ న్యాయం ఇది అని అంటాం. అంతే కదా, వెరీ సింపుల్. ఒక కత్తి తీసుకొని ఎవరినైనా కసా పొడవండి. ఎంతసేపు పొడుచుంటాం? ఇలా కత్తి దిగబడి ఇలా బయటికి తీసేటప్పటికి ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు అంతే కదా, అంతే. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళగానే జడ్జి గారు నేను కత్తితో పొడిచింది 5 సెకండ్లే, 5 సెకండ్లకి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయడం అన్నది ఏమైనా న్యాయమా అనండి. ముఖం మగిలేటట్టు కొట్టకపోతే నన్ను అడగదు. అవునా? పొడిచింది ఎంతసేపు? 5 సెకండ్లే, 1 నిమిషమే. ఏంటి 5 సెకండ్లు పొడిచిన దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా అంటే అసలు మాట్లాడినిస్తాడా? మాట్లాడినవాడు కదా. మనం చేసిన ఆ పాపపు ఆ నిడివి చిన్నది కావచ్చు, మన స్వభావం అది, మన స్వభావం అది. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులువి అంటాడు ఎంసీ పత్రికలో. కడమ వారి వల్లనే మనము కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులువి. మనం చేసిన దానికి కాదు నరకానికి పోతున్నది, మన స్వభావాన్ని బట్టి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనమంతా ఇక్కడ కూర్చోన్నాం, సరసరం అని ఒక చిన్న పాంపిల్ల వచ్చింది, అంతుంది. నాగు పాంపిల్ల ఒకటి సరసరం వచ్చింది. రాగానే చిన్న పసికంది కదా, చేతిలో తీసుకొని అలా ముద్దెట్టుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? లేకపోతే అలా తీసుకొని అలా దూరంగా వెళ్ళి నీకు చాలా భవిష్యత్తు ఉంది, బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అని వదిలిపెడతామా? ఏం చేస్తాం దాన్ని? ఇంత చిన్న నాగు పాంపిల్లని ఇంత పెద్ద కట్టి తీసుకొని దబా వేసి దాని తలని టొమాటో సాస్ చేస్తాం కదా. అది ఎవరినైనా కరిచిందా? మొదటి ప్రశ్న. ఎవరిని కరవలే. ఎవరిని కరవనటువంటి దాన్ని అంతగా ఎందుకు కొట్టాలి? ఎవరైనా కరిచి ఎవరైనా చనిపోతే అప్పుడు ఎంత దుర్మార్గాలు అనేవని కొడితే దాంట్లో అర్థం ఉంది. అలా కాకుండా ఎవరిని కరవకుండానే అంత కొడుతున్నామంటే న్యాయమేనా? లేదు. తేలు పిల్ల ఉంటుంది, చిన్న పొన్న, అంత చిన్న తేలు పిల్ల. అలా మీరు బైబిల్ తీస్తుంటే పక్కన పడిపోయింది, ఆ బైబిల్ కవర్ నుంచి కింద పడింది. ఏం చేస్తారు దాన్ని? చెప్పు తీసుకుంటాం. ఎందుకు చెప్పు తీసుకుంటారు తెలుసా? అది విశాలంగా ఉంటుంది కాబట్టి మిస్ కాకూడదు. కట్టితో కొట్టామనుకో, అలా కట్టి పక్కన పడి ఇలా నెత్తిన పడింది అనుకో, ఇబ్బంది కదా. అందుకని చెప్పుతో కొడితే విశాలంగా ఉంటుంది కదా, పాటని కొడితే ఏమవుతుంది? అది అతుక్కుపోతుంది. న్యాయమేనంటారా? ఎవరినైనా కరిచిందా? ఎవరినైనా కొట్టిందా? లేదే. వాటిని కొడుతూ ఉన్నది వాటి స్వభావాన్ని బట్టి, చేసిన దాన్ని బట్టి కాదు. వాటి స్వభావం ఏంటంటే కొట్టడమే, దీని స్వభావం ఏంటంటే కరవడమే. మన స్వభావం ఏంటి? నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించను, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అపోస్తలుడైన పౌలు అన్నాడు. మన స్వభావం ఏంటి? పాపం. చేసినా పాపినే, చేయకపోయినా పాపినే. అవకాశం రాలేదు కాబట్టి చూడు ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. అవకాశం వస్తే చేస్తాను, అవకాశం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. అవకాశం వస్తే చేస్తాను. నేనైనా, మీరు కూడానా? మీరు కూడా, అందరం కూడా. కొంతమంది అంట అవకాశం రాక మంచోళ్ళగా మిగిలిపోయి చచ్చిపోతారంట. కొంతమందికి అంట వెంటనే అవకాశం వచ్చి పరమ దుర్మార్గులు కనపడతారంట. అలాగని చచ్చిపోయి చూసావా, వాడిని మంచోడని అర్థం కాదు. పాపం అవకాశం రాలే, ఏం చేస్తాడు వాడు మాత్రం? వస్తే కదా అప్రూవ్ అయ్యేది. వీడికేంటి పటాపటా అవకాశాలు వచ్చి పటాపటా అందిపుచ్చుకున్నాడు. ఇంత దుర్మార్గుడు, ఇంత ద్రోహి, నీచుడు. సారీ, ఇద్దరం అదే పడవలో ఉన్నాం, అంతే. కాబట్టి
ఇంత చిన్న జీవితంలో చేసిన పాపానికి దేవుడు ఇంత నరకాన్ని ఇస్తున్నా అంటే చేసిన దానికి కాదు, ఇది స్వభావాన్ని బట్టి. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమే. ఉగ్రతాపుత్రులు మనం, దేవుడు ఉగ్రతకి పాత్రులు మనం. పుట్టుకతోనే పాపులమే, జన్మతః పాపులమే, కర్మతః పాపులమే. కాబట్టి దీన్ని చేసావు కదా కాబట్టి నరకం కాదు, ఆదాం వరుసలో వచ్చావు కదా అందుకు నరకం. అదేంటండి ఆదాం వరుసలో నేను అనుకుని వచ్చానా అంటే, సరే నువ్వు అనుకొని రాలే, కానీ కడపటి ఆదాం గురించి ప్రకటించబడింది కదా, మరి నమ్మాలి కదా. క్రీస్తును నమ్మకపోవడం నరకానికి వెళ్ళే పాపం. ఎందుకు ప్రకటిస్తున్నావు సువార్తని? ఓరేనాయన మనం చేసే మంచి పనులు బట్టో, పుణ్య కార్యాలు, దాన కార్యములతో, దాన ధర్మాలు బట్టో పరలోకం వెళ్ళవరా? మనం స్వభావ సిద్ధంగా పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి క్రీస్తు శిలువ దగ్గరికి రానంత వరకు మనకు నాశనమే ఉంది. కాబట్టి క్రీస్తు దగ్గరికి రండి, ఉచితముగా నీతివంతులుగా, ఉచితంగా పరిశుద్ధులుగా చేస్తాడు అని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఈయన తిరస్కరించి మమ్మల్ని ఇంతలో దానికి నరకంలో వేయడం న్యాయం అంటే దానికి రెండింతలు వేస్తాడు. ఎందుకు క్రీస్తును ప్రకటిస్తున్నాం? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి ఆ శుభవార్త అంటే, ఆయన శిలువను బట్టి నీతివంతులమే, ఆయన శిలువను బట్టి నీతివంతులు. శుభవార్త ఇది, ఉచితముగా. ఈ సువార్తను తిరస్కరిస్తే నిత్య నాశనం. యేసుప్రభువు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి కత్తితో పొడిచినప్పుడు నేను 5 నిమిషాలు పొడిచాను, ఒప్పుకునేది లేదు. అత్యాచారం చేసి నేను ఎన్నిసార్లు అత్యాచారం చేశాను, 10 నిమిషాలు అంటే ఒప్పుకుంటారా? ఊరి చివరి తీసుకుని వెళ్ళి తన కాల్చేస్తారు. వాళ్ళకి చెప్పండి. అదేంటండి నేను సంవత్సరాలు ఏమైనా కాపురం చేశానా, 10 నిమిషాలు అత్యాచారం చేశానండి, ఇంతలో దానికి కాలి చంపుతారంటే నోట్లో పెడతారు గన్నంతే. ఎందుకు అత్యాచారం చేసిన వాళ్ళని కాల్చి చంపేస్తున్నారు? ఎందుకంటే ఈ లక్షణం సమాజానికి పనికిరాదు, ఈ ఆలోచన విధానం సభ్య సమాజానికి పనికిరాదు. ఆ స్వభావమే పనికిరాని స్వభావం. ఆ స్వభావాన్ని సమాజంలోంచి తీసివేయాలి. కాబట్టి దన్న కాల్చి పడేస్తారు, కుక్కను కాల్చేస్తారు కదా. న్యాయమే కదా. ఎన్కౌంటర్ చేస్తే పోలీసులు తిడతామా, పోయినోడు తిడతామా? పోయినని అంటాం. ఎందుకని? అయ్యా అలాంటి వాడిని సమాజంలోంచి తీసివేశారు కాబట్టి మా పిల్లలు ధైర్యంగా తిరగలుగుతారు అని. ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు నెత్తి మీద పూలు చల్లుతున్నారు కదా, శభాష్ తెలంగాణ పోలీసులని. అక్కడ తెలంగాణలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు. కాబట్టి ఈ చిన్న జీవితంలో అంటే వీళ్ళు 1-2 పాపాలు చేశారన్నమాట, పెద్దగా పాపాలేం చేయలే. నేను పాపం చేయలేదు అనేంత పాపం ఇంకో పాపం లేదు ఈ ప్రపంచంలో. నేను పాపం చేయలేదు అనడమే పెద్ద పాపం. కాబట్టి మన స్వభావం పాపం కాబట్టి, మన పుట్టుక పాపం కాబట్టి, ఆదాములో అందరం అవిధేయులం కాబట్టి, కడపటి ఆదామైన ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి రానంత వరకు దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము. చేసిన దానికి కాదు నరకానికి పోతున్నది, చేసే స్వభావం మనలో ఉంది. అవకాశం వచ్చేవాడు చేస్తాడు, అవకాశం అన్నాడు చేయడు. అవకాశం వచ్చి చేశారు కాబట్టి తిహార్ జైల్లో ఉన్నారు, అవకాశం రాలేదు కాబట్టి ఇదిగో సువార్త కొడుకులో ప్రసంగిస్తూ ఉంది. అంతే అంతే. అవకాశం వస్తే వెళ్ళిపోతాం. వాడికి వచ్చింది వాడు చేశాడు, మరి నాకు రాలని నేను చేయలే, నీకు రాలని నువ్వు చేయలే. అందరం పాపులమే, అందరం అదే స్వభావంలో ఉన్నాం, అందరం ఆదాము సంతానమే. కాబట్టి ఈ చిన్న జీవితంలో చేసిన ఈ చిన్న పాపానికి పాపంలో చిన్న పెద్ద లేదు, పాపంలో చిన్న పెద్ద లేదు. 60 సంవత్సరాలు ఇస్తే నువ్వు ఎలా బ్రతికావో 6 లక్షల సంవత్సరాలు ఇచ్చినా అలాగే బ్రతుకుతావు, 6 కోట్ల సంవత్సరాలు ఇచ్చినా అలాగే బ్రతుకుతావు, 6 రోజులు ఇచ్చినా అలాగే బ్రతుకుతాం. ఎందుకంటే మన ఎసెన్స్ అది. సింహానికి 1 రోజు ఆయుష్ ఉందనుకో, ఏం తిని బ్రతుకుతుంది చెప్పండి? మాంసం ఏం తింటుంది? 6 సంవత్సరాలు బ్రతికింది అనుకో, ఏం తింటుంది? మాంసం తింటుంది. ఎందుకంటే దాని స్వభావం రక్తాన్ని త్రాగడం, దాని స్వభావం మాంసాన్ని తినడం. 1 రోజు బ్రతికినా ఇంకో దాన్ని చంపాల్సి ఉంది,
6 సంవత్సరాలు బ్రతికే ఇంకో దాన్ని చంపాల్సి ఉంది. కాబట్టి అది సింహం కాబట్టి అది క్రూరమృగం. అది జింకను వేటాడిన తర్వాత క్రూరమృగం కాలే, అది క్రూరమృగం కాబట్టి జింకను వేటాడుతుంది అంతే. నేను పాపం చేసిన తర్వాత పాపిని కాలే, పాపం స్వభావంలో పుట్టాను కాబట్టి పాపని, నాలో స్వభావం ఉంది కాబట్టి పాపం చేస్తాను. కాబట్టి జన్మతా పాపులమే, కర్మతా పాపులమే. ఈ ప్రపంచానికి ఉన్న ఏకైక దిక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పెడితే, ఆయన రక్తంలో కడగబడితే ఉచితముగా నీతిమంతులవి, ఉచితముగా పరిశుద్ధులవి, ఉచితమైన రక్షణ. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి ఎన్ని లాజికలు మాట్లాడుకున్నా ఏ లాజిక్ మనల్ని నరకం నుంచి తప్పించలేదు. సరికదా? యేసు ప్రభువుని తిరస్కరిస్తే రెండింత నరక పాత్రులమే. యేసు ప్రభు రానంత వరకు ఒకంత శిక్ష అయితే, యేసు ప్రభు ప్రకటించబడిన తర్వాత ఆయన వద్దనుకుంటే రెండింత నరక పాత్రులమే. ఎవరైతే యేసు ప్రభు శిలువను వ్యతిరేకిస్తున్నారో నశించుచున్న వారికి శిలువను గురించిన వార్త వెర్రితనం. శిలువను వ్యతిరేకిస్తున్నా అంటే ఎక్కడున్నాడు వాడు? నా శిలువలోనే ఉన్నాడు. కాకపోతే కళ్ళు మూయడమే తరువాయి, కళ్ళు మూయడమే తరువాయి నరకంలోనే ఉంటాడు. ఆ తీర్పు ఇదే. ఏంటి ఆ తీర్పు? లోకంలోకి వెలుగు వచ్చింది కానీ ఈ దుర్నీతి పరులంతా చీకటిని ప్రేమించారు కాబట్టి వెలుగు దగ్గర రాలేదు అంతే. యేసు ప్రభు దగ్గరికి రాలేదంటేనే తీర్పు అయిపోయిందని. మళ్ళీ కొత్తగా నిలవబెట్టి నువ్వు ఆ పాపం చేసావు ఈ పాపం ఏముండదు. యేసు ప్రభు దగ్గరికి రాలేదనేదే తీర్పు. నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చానంటే అర్థం ఏంటంటే, ప్రభు నేను పాపిని, నాలో మంచితనం లేదు, నా కోసం నేను శిలువలో ప్రాణం పెట్టావు ప్రభు, నన్ను క్షమించు, ఉచితమైన కృపను అనుగ్రహించు అని వేడుతున్నా. నాకే శిక్ష విధి లేదు. యేసు ప్రభు దగ్గర రాలేదంటేనే తీర్పు అయిపోయింది. తీర్పు జరగదు, తీర్పు అయిపోయింది. ఎందుకంటే క్రీస్తుని తిరస్కరించాడంటే నాకు క్షమాపణ వద్దు, దేవుని ఉగ్రతను నేను భరిస్తాను అని ఓపెన్ డిక్లేర్ అన్నమాట. ఈ కొద్ది కాలంలో చేసిన పాపానికి కాదు నరకంలో పడుతూ ఉన్నది. మనం పాపపు స్వభావంలో పుట్టాం కాబట్టి జన్మతా పాపమే, కర్మతా పాపమే. ఎన్ని రోజులు మనం చేసిన పాపమే కాబట్టి మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు.